దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ దినమందు 13వ పేరు ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకొని ధ్యానం చేద్దాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7వ వచనం కూడా చదువుదాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు వాక్య భాగం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం కోసమై ప్రార్థిస్తుండగా మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకుంచి, మీ మాటలు మాకు వినిపింపజేసి మా జీవితాలు సరిచేయమని, సరిదిద్దుమని, మీ రాకడ కోసమే సిద్ధపాటు చేయమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6, 7 వరకు మనం చదువుకున్నాం. ఆయనకున్నటువంటి ఒక పేరు ఏమిటంటే 13వదిగా ప్రియుడు అని వ్రాయబడి ఉంది. ప్రియుడు అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయనను గురించిన సంగతులను మనము కొంత మట్టుకు అవగాహన చేసుకోవాలా, ఆలోచన చేయాలా. ఎట్లనగా అని అన్నాడు. అనగా తన ప్రియుని యందు 7వ వచనములో ఆ ప్రియుని యందు అనే మాట వ్రాయబడింది. తన ప్రియుడు, ఆ ప్రియుడు, తన ప్రియుడు, ఆ ప్రియుడు. తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ఆ ప్రియుడు అంటే ప్రభు అయిన యేసే. అంతే. దీన్ని మనమేమి అటదిప్పి ఇటుదిప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవునా? ఈ 6వ వచనములో తన ప్రియుడు అన్నాడు. తన ప్రియుడు అనగా యేసుక్రీస్తే, ఆ ప్రియుడు అనగా ఆయన కూడా యేసుక్రీస్తే. ఇంకా తండ్రిని దేవుడు ఏం చెప్పినాడో ఆ మాటకు మనం గుర్తు చేసుకోవాలి కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము చూడండి, 17వ వచనం అనుకుంటాను. 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి
వచ్చెను అనే మాట వ్రాయబడి ఉంది. విందాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిసం పొందడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిసం పొందడానికి వచ్చినాడు. బాప్తిసం ఇస్తున్నాడు యోహాను. అది యోర్దాన్ నది అనే మాట మనకు కనిపిస్తుంది. సరే, ఏదేమైనా ఆయన యోహాను బాప్తిసం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందడానికి వచ్చినాడు. వచనం 16 చూడండి. 16 వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను అనే మాట రాయబడింది. చాలు. ఈ 3 వచనాలు మనం గమనించి చూడగా, లేదా ఈ 5 వచనాలు చూడగా, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసము పొందటం, ఆకాశము తెరవబడటము, అక్కడి నుంచి దేవుని ఆత్మ పావురం వలె దిగి రావటము, ఒక స్వరం వినిపించుట, ఇవన్నీ కూడా ఈ వచనాల్లో మనం చూస్తాం. అవునా? యేసు బాప్తిసము పొందిన వెంటనే బాప్తిసం పొందిన వెంటనే ఆయన మునిగి తేలగానే, ఆయన మునిగి బయటికి రాగానే, నీళ్ళ నుండి ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశము తెరవబడిందంట. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరుచుకోయింది. ఆకాశము తెరవబడుట మనం చూస్తాం. యాకోబు యొక్క ప్రయాణంలో ఒక కలలో ఆకాశము తెరవబడుట మనం చూస్తాం. దేవుడు ఆకాశమును తెరిచినాడు. ఆకాశమును తెరిచి ఆయన ఆత్మను పావురం వలె యేసు ప్రభు మీదకి రావడానికి సహాయం చేశాడు. దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ పావురం వలె యేసు ప్రభు మీదకి వచ్చి వాలుట, అది మనకి కనిపిస్తుంది. ఆత్మ పావురం వలె రావటం, ఆత్మ పావురం వలె రావటం. ఇక్కడ మనకు త్రిత్వం కనిపిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం తర్వాత వింటాము. ఇప్పుడు చూడండి 17వ వచనంలో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రియమైన కుమారుడు. ఆయనను చూడగానే దేవునికి ఆనందం. అవునా? ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. కుమారుని చూడగానే తండ్రికి ఆనందం. ప్రియ కుమారుడు, ప్రేమించిన కుమారుడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రియుని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఇదే మత్తయి సువార్తలోని 17వ అధ్యాయము చూడండి. 17వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 17వ అధ్యాయము 5వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచు ఉండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘముల నుండి పుట్టెను అనే మాట ఉంది. ఇది మరి పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు యొక్క రూపాంతరపు కొండ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అవునా? రూపాంతరపు కొండ మీద ఎవరున్నారు? వచ్చిన 1లో ఇలా రాయబడింది, వారు 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన
యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. 3వ వచనం. ఇదిగో మోసెయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచు ఉండిరి అని ఉంది. మాట్లాడుచు ఉండిరి అని మాట రాయబడింది. ఆయన రూపాంతరం పొందినాడంట. ఆ రూపాంతరం పొందటంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. తర్వాత ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లని వాయెను. తర్వాత మోషేయు ఏలియాయు ఆయనతో మాట్లాడుచు ఉండిరి. మోషేయు ఏలియాయు ఆయనతో మాట్లాడుచు ఉండిరి, లేదా వారికి కనబడిరి ఆయనతో మాట్లాడుచు ఉండిరి. వారికి కనిపించినారు, ఆయనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుతో మోసే ఏలియా మాట్లాడుచున్నారు. పేతురు యోహాను యాకోబుకు వారు కనిపించినారు అనేది అర్థమవుతుంది. ఇంకేముంది? అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉంటాం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోసకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పెను అనే మాట ఉంది. యేసు ప్రభుతో పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉంటాం మంచిది, ఇక్కడ బాగుంది, అవునా అని చెప్పినాడు. ప్రభుతో చెప్తున్నాడు. అతను ఇంకనూ మాట్లాడుచు ఉండగా, 5వ వచనంలో అతను ఇంకనూ మాట్లాడుచు ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకోయిందంట. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన మాట వినండి. మీ మాట ఈయన వినటం కాదు, మీ మాట ఈయన వినడం కాదు, మీరే ఈయన మాట వినాలా. అవునా? ప్రభు మాట మనం వినాలి, కానీ మన మాట ప్రభు వినడం కాదు. ప్రభు మాట మనం వినాలి. పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ప్రభు మాట వినాలి. ఒకవేళ పేతురు యోహానుల మాట ప్రభు వింటే కనుక అక్కనే ఉండాల్సి వచ్చుగా. ఎక్కడ? ఆ రూపాంతర కొండ మీదనే ఉండాల్సి వచ్చు. అవునా? అది కాదు కదా. దేవుని మాట మనం వినాలి, దేవుని మాట ప్రకారంగా మనం చేయాల. ఆ మాట ప్రకారం మనం జీవించే వారమై, బ్రతికే వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయనను చూడగానే ఆయనకు సంతోషము, మహానందము కలిగెను అనే మాట మనకు వాక్యం చెబుతూ ఉంది. చూద్దాం బైబిల్లో యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనము చూడాలి. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు అన్నాడు. నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు. దైవ సేవకుని పని ఏమిటంటే, ఈ మాటలన్నీ కనిపిస్తాయి. అయితే నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. అవునా? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు అన్నాడు. నేను ఆదుకును నా సేవకుడు అని అన్నాడు. ఇక్కడ సేవకుడని ప్రవక్త సంబోధించి వ్యక్తం స్పష్టంగా మెస్సియ ఆయన యేసుక్రీస్తే అనే సంగతులు జ్ఞాపకము చేసినాడు. ఇదే వచనంలోనే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని చెప్పాడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని చెప్పినాడు. అంటే
మరి తనకు అప్పగించబడిన విమోచన కార్యం జరిగించడం కోసమై మెస్సియా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడు అని యెషయా గ్రంథము 61:1 మనం చూస్తాం. ఆ వచనాలు చెప్తాయి మనకు. తర్వాత ఈయన పనిని కొనసాగించబోయే ఆయన శిష్యులకు కూడా తన ఆత్మను ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఇదే 1వ వచనంలో మనం చూస్తే కనుక అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని అన్నాడు. అన్యజనులకు న్యాయము కనపరచును. ఎవరు? నా ప్రాణమునకు ప్రియుడు అనబడేటువంటి ఆయన అన్యజనులకు న్యాయము కనపరచువాడు. ప్రియుడు అన్యజనులకు న్యాయము కనపరిచేవాడు, న్యాయం తీర్చువాడు అనేది కింది వచనాలు మనం చూస్తాం. అవునా? అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధుల్లో వినబడనీయడు అని ఇట్లా ఈ వచనాన్ని మనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియుడు అనగా మరి ప్రాణమునకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు అన్న సంగతి ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 11వ వచనంలో 1:11 నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను అని ఉంది. ఇది కూడా ఆ మాటని మనం గుర్తుంచుకోవాలా. తర్వాత పేతురు రాసిన రెండవ పత్రికలో మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అని తన పత్రికలో వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము మనం 17వ వచనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ వచనాన్ని మనము తేరి చూడగా, గమనించగా మనకర్థమైన విషయం ఏంటంటే ఆయన మహాత్యమును, అవునా, మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి. వారు కనులారా చూశాడంట ఆయన రూపాంతరము చెందడం, మరి మోసే ఏలియాలు ఆయనతో మాట్లాడటం, ఆ మేఘముల నుంచి ఆయన మాట్లాడటం, ఇవన్నీ మేము కనులారా చూసినాము అని సాక్ష్యం ఇచ్చాడు. కనులారా చూసితిమి అంటాడు. అంటే ఏమంటాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దం ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి అన్నమాట కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, విన్నవారు సాక్ష్యం ఇచ్చినటువంటి మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రియుని యందు సంతోషము, ఆనందము అని ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. రండి ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. అక్కడ 2 మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. ఇంకా చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు
కలిగి ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది. కలిగి ఉందంట. ఏం కలిగింది? ఏమి కలిగింది అంటే మనకు విమోచనం. ఎవరి ద్వారా? ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం వలన మనకు విమోచనం, మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉంది అనేది మనకు అర్థమవచ్చు ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు అన్నాడు 4వ వచనములో. ఆ ప్రియుని యందు అనే మాట కనిపిస్తుంది కదా. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలగడానికి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆ ప్రియుని యందు మనము ఏర్పరచబడిన వారము, తన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి తన కోసం నిర్ణయించుకున్నాడు, తన కుమారులుగా స్వీకరించడానికి. అవునా? ఇదంతా కూడా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ కూడా జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, అవునా, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రియునిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రియుని చూసి ఆయన ఆనందించినాడు. అదేవిధంగా మనల్ని చూసి కూడా ఆయన సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన రక్తము వలన మనకు విమోచన, అవునా, ఆయన రక్తం వలన మన అపరాధం క్షమాపణ అని 7వ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ చూడగా ఇట్లా బైబిల్ చెబుతూ ఉంది. రోమాపత్రిక 3:24, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడు మనకు ఉచితంగానే మన పాపాలను కడిగివేశాడు. అవునా? నమ్మువారు అన్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. పాపం చేసింది మనము, కానీ మనము నీతిమంతులం కాలేం. ఆ ప్రియుడు కార్చిన రక్తములో మనల్ని కడుగుట వలన మనము నీతిమంతులము అయినాం. అది కూడా ఉచితంగా ఆయన వెల చెల్లించాడు. ఆయన రక్తంగా ఆయన వెల చెల్లించాడు. కాబట్టి మనము నీతిమంతులము అయినాము. అది గుర్తుంచుకుందాం. తర్వాత ఎబ్రీ పత్రిక 9:12లో, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము మనం చూడగా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అన్నమాట వ్రాయబడింది. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో, ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించినాడు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అనగా పరలోకములో ప్రవేశించినాడు అనేది మనకు అర్థమవచ్చు ఉంది. ఏలయనగా అంటాడు 13వ వచనంలో, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శిరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల, అవునా, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది.
ఏది ఏమైనా ఆ ప్రియుని యందు తండ్రిన దేవుడు సంతోషించి ఆనందించినట్టుగా మనల్ని కూడా తన కుమారునికి, తన ప్రియ కుమారుని యొక్క కుమారులుగా స్వీకరించడానికి దేవుడు సహాయం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు దేవునికి కుమారుడు కాగా మనము యేసుక్రీస్తునకు కుమారులము అయినాం. ఆయన రక్తం వలన, అవునా? మనకు వాక్యమే చెబుతున్న మాట ఏమిటంటే యోహాను సువార్త 1:12 అనుకుంటాను. యోహాను సువార్త 1:12లో వ్రాయబడిన మాట, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. ప్రియకుమారుడు, దేవునికి కుమారుడు. మనము కూడా ఆయనను అంగీకరించినట్టే మనము కూడా దేవునికి ఏమవుతామంట? పిల్లలమవుతాము అని మాట వ్రాయబడింది. ప్రియకుమారుడు దేవునికి కుమారుడే, మనమును కూడా దేవుని కుమారులం, దేవుని పిల్లలు, అవునా, కుమారులు, ఇట్లా వాక్యం చెబుతుంది. అందుని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తునకు గల 117 ఆత్మీయ పేర్లలో ఒకటి ఆయన ప్రియుడు అన్నమాట మనకు కనిపిస్తుంది. బాప్తిసపు సమయంలో తండ్రిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అనే ఈ 3 మాటలు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క ముగ్గురి గురించి రాయబడిన మాట అంటే త్రిత్వము అనే మాట మనకు కనిపిస్తుంది. దాని గురించి తర్వాత మనము వాక్యాన్ని విందాం. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. చెప్పిన నీ మాటలు దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.